ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా? మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యమైన హామీలనంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తుల్లో నమ్మకలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే, ఇదే ముగ్గురే, మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి పెంచి కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, అవ్వ ఇక్కడ మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. నాకు తండ్రి లాంటి వాడు చిన్నప్పనాయుడు నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చిన్నప్పనాయుడన్నా మీలో ఒకడు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దండి అని కోరుతా ఉన్నా. తాను గెలిచాడు అని అంటే దాని అర్థం ఒక పేదవాడు గెలిచాడు అని, ఒక బీసీ గెలిచాడు అని దాని అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలకు
25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో చూడని విధంగా 200 స్థానాలకు ఏకంగా 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడతా ఉన్నారు అనంటే